నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది ఉదయమే డ్యూటీకి వెళ్ళేటప్పుడు అండి పిల్లలు బెండకాయ కోసేసి దివ్య బెండకాయ ఫ్రై చేసేద్దామని బెండకాయలు రెడీ చేసేస్తుంది. అయితే ఇంకా ఆడేమో బెండకాయలు నోట్లో పెట్టుకొని చూస్తున్నాడు. మధ్యాహ్నం అండి వాళ్ళు వెళ్ళిపోయాక ముసలోళ్ళు చూసినట్టు చూస్తున్నాడండి. ఝాన్సీ వాళ్ళ అబ్బాయి టీవీని కన్ను ఆర్పకుండా చూడండి ఎలా చూస్తున్నాడో. ఏరా అంత కన్ను ఆర్పకుండా చూస్తున్నావే? అదిగో ముఖం కూడా తిప్పలేకపోతున్నావేట్రా రేయ్? మా నాన్న పద్యాలు చూసేవాడు అలాగే అలా చూస్తున్నావు మర్చిపోయి చూడండి ఎలా చూస్తున్నాడు. బాహుబలి సినిమా అంటే ఇడికి ఎలా చూస్తున్నాడు కన్ను ఆర్పకుండా ముసలోళ్ళలాగా. మా నాన్న పద్యాలు చూసేవాడండి అలా చూస్తున్నాడు అచ్చమే కూర్చొని ఈడు. చిన్నోండి ఆ చిన్న కొడుకు వచ్చేసాడమ్మా. ఏం తెచ్చావురా? ఓయ్ ఎగ్ బజ్జీ తెచ్చేసిందమ్మా. ఎవరికి చెప్పు? మా ఫ్రెండ్స్కి చెప్పు ఎవరికి తెచ్చావు. అయితే కావాలా? అయితే కాకపోతే కావాలా? ఇది అయితే వద్దు. ఎగ్ బజ్జీ తెచ్చిందండి దివ్య వచ్చేటప్పుడు. నాన్నలేడు బయటకు వెళ్ళి. వచ్చాక నేను నాన్న బయటకు వెళ్ళాలి అర్జెంటుగా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కుమారక్క వాళ్ళింటికి. ఏ నైటీలు కొనమన్నది పెద్దక్కకి మొత్తం పడిపోయాను నైటీలు. ఏ కుమారక్క నైటీలు అమ్ముతుందా? చర్చిలో ఒక అక్క కుమారక్క ఉంటా అట్లా అమ్ముతుంది ఒక అక్క. అక్క సరే. దేవుడు ఫోన్ చేస్తున్నాడమ్మా. బయట ఏం లేడు. ఇదిగో మొహం కడుక్కొని వస్తున్నాడు. ఎక్కడికే? ఇప్పుడే కదా వచ్చాడు. ఇప్పుడే వచ్చాడు. టీ కూడా తాకుండా వెళ్ళాలంటావేటమ్మా? కొన్ని రోజులు ఆగి డబ్బులు కూడా పట్టుకుంటాడు. కొన్ని రోజులు ఆగి తర్వాత డబ్బులు అంటాడు. పిట్లో పడుకోబెట్టి అప్పుడు లేకబా పిల్ల పట్టుకుంది. అప్పుడు మనం అడిగినా ఇవ్వడారే ఆడ ఎదిగి కొంచెం తాత రూపాయి అంటే 10 రూపాయలు తీసిస్తాడు. పునుగులు కొనుక్కుంటాను డబ్బులు చిల్లర లేకుండా 100 ఇచ్చేస్తాడు. అలాగే 100 పట్టుకెళ్ళింది చిన్నడే. 50 రూపాయలు కాసు 50 రూపాయలు ఎట్టుకుపోయి 10 రూపాయలే 100 మళ్ళీ ఇంకో 10కి వచ్చింది. ఎప్పుడు మొన్న ఆడు నూడిల్స్ వీళ్ళందరూ వెళ్ళి తినేశారు. అదేంటి పానీపూరి నువ్వు కాదు ఆడు దొరుకుతున్నాను. 100 అట్టుకెళ్ళి మళ్ళీ 10కి వచ్చిందా? అంటే వీళ్ళు తినేసి ఉంటారు బా. తినేశారు. చిన్నోడికి ఎప్పుడైనా గమనించి చిన్నోడికి మనం ఏమైనా తెమ్మని చెప్తాం కదా. ఏమైనా తీసుకురానా చిన్నోడు అంటే సడన్ గా గుర్తురాదు ఆ పిల్లకి. అంటే ఐటమ్స్ మీద అంత అవగాహన ఉండదు ఆ పిల్లకి. కొంతమంది పిల్లల్ని చూస్తాను ఫార్మసీ దగ్గరకు వస్తారు కదా. ఏం కావాలా అంటే ఏటేటో పేర్లు చెప్తారా. కిండర్ జాయ్ అని ఆ జాయ్ అని ఈ జాయ్ అని మోటూపత్ అని ఏదేదో పేర్లు చెప్తారు. చిన్నోడికి అస్సలు ఆ థాటే రాదు. అయితే చాక్లెట్ ఇంకోటి ఏట్రా అంటది పిజ్జా ఈ రెండే అడుగుతుంది. ఇంకేం అడగదు. మిగతా పిల్లలతో పోల్చుకుంటాం. చిన్న పిల్ల పెట్టరా ఇంకానే పాపలు అంటావు. రెండే కదా నూడిల్స్ తిన్నావు. రోజు కావాలా చొకోడీలు తెచ్చేవాడు. ఏనానా రోజు చొకోడీలు తెచ్చి ఇంకా చిన్నపిల్లల చెకోడీలు అన్నీ అడుగుతారు. బిర్యానీ తెచ్చేవాడు. ఎక్కడికి? కుమారక్క ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? నైటీలు కొనుక్కొని వస్తాను. నాకు నైట్ అమ్మా పెద్దక్కమ్మ జిప్పులు నైటీ అవి కూడా మరి పెద్ద సైజు ఉంటాయో. పెద్ద సైజు ఉంటేనే తీసుకో. మళ్ళీ ఒకవేళ సాలపోతే ఇచ్చేస్తామని ముందే చెప్పు ఒక మాట.
చాలా పోతే తిరిగి తెచ్చేస్తాను అక్క అని చెప్పు. వెళ్తే వెళ్ళు. ఎంతమ్మా? కానీ అంత దసరగా లేదు, బాగోలేదే. చెప్పాను కాకనేనంట ఒకటే వాడమంటాను, వాడి చూసి బాగోకపోతే మిగిలిన రెండు తెచ్చేస్తామని చెప్పి. ఇది అసలే బాగోలేదు. అదే కొంచెం బాగుంది. నువ్వు తెచ్చిన పప్పలు మీ నాన్న తింటాడా? చికెన్ బజ్జీ అంటే చూడు నీ కూతురు నీకేం తెచ్చిందో. ఏం తెచ్చింది బా? కోడిగుడ్డ. తిను మరి కోడిగుడ్డ అయితే, చికెన్ అయితే కాదు కదా. ఇంకా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎగ్ బజ్జీ తెచ్చిందండి దివ్య. అవి నాకు, ఝాన్సీకిని, ఇంకా వాళ్ళ నాన్నకు కూడా ఉంచింది అనమాట ఝాన్సీ. ఇంకోండి ఇక్కడేమో గోరింటాకు నూరుకుంటున్నారు. ఇంకా చూడండి వీళ్ళు గోరింటాకు నూరుకున్నారు. 1 గంట అయిపోద్దండి వీళ్ళు పడుకునేసరికి. ఇంక భోంచేసేస్తున్నారు వీళ్ళందరూ. భోంచేసి కూర్చున్నారు. చూడండి ఎలా మాట్లాడుకుంటారో. గోరింటాకులు స్వాతకు పెట్టుకుంటుందంటండి చాలా అందంగా. ఎవరికన్నా పెట్టమంటే నాకు రాదురా, టోపీలు ఎడతాను అవి ఎడతాను అంటుందంట. చెప్తున్నారు చూడండి ఎలా చెప్పుకుంటున్నారు కూర్చొని. పంపించండి స్వాతక్కగా. నాకు వచ్చినట్టు పెట్టుకుంటున్నాను నేను. వద్దులేదు అమ్మా, మరి పెట్టచ్చు కదా, దానికి రాదంట. ఊరికి 3 సార్లు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి అంటే ఆ పిల్ల బాగా పెట్ట చూసి అలాగే చెయ్యి దియ్య ఉంటే అమ్మా చెయ్యినే ముద్దాడేసుకుంటారా? దివ్య ఉద్దేశం ఏంటంటారా, నువ్వు బాగా పెట్టుకోడు, నువ్వు నేర్చుకోగలగాలా, అందంగా పెట్టుకోవాలని అంతే. అంతేనా? పెట్టుకోవడం టాస్క్ కాదు ఫ్రెండ్స్, ఈయన పడుకోబెట్టడం పెద్ద టాస్క్. పడుకోడు. చూడండి ఎంత అవుతుందో, 12:15. పడుకోడు. పడుకున్నా 2 నిమిషాలకు ఒకసారి లేస్తాడు. పక్కన ఉన్నదో లేదో అని చూసుకొని అప్పుడు మళ్ళీ పడుకుంటాడు. చొక్కెట్టుకొని పెట్టుకుంటుంది కానీ ఎదుటి వాటికి పెట్టదు. నాకు రాదురా అంతగా. టోపీ ఎడతాను, చొక్కలు పెట్టుకో, చొక్కలు నేను ఎడతాను, టోపీ నువ్వు పెట్టుకో అంటాడు. కానీ ఆవిడ మాత్రం చాలా చెప్తాను, చెప్తుంది కదా, చెయ్యి చూస్తే ముద్దెట్టుకోవాలి అన్నట్టు పెట్టుకుంటాను. ఏ ఎలా పెట్టుకుంది? 12 అయిందమ్మా. ఎప్పటికి ఆడెప్పటికి నిద్ర పోయి ఆడెప్పటికి ఇదయ్యి. ఏమో ఈ రోజుకి మీరే నిద్ర నాకు తెలీదమ్మా. మీ నాన్నే నాకే నడు నొప్పి వచ్చా. పాలు ఇచ్చినా తాగట్లేదాడు మరి. 12:15 ఇదే 2 అయ్యేలా ఉంది. ఈ సెక్షన్ అయ్యేసరికి 2 అవుతుంది. లేచి పాలంటాడు. ఇప్పుడు ఇంకా ఎవరికి బాగా పండితే వాళ్ళు గుడ్ హస్బెండ్ అంటారా, బాగా పండకపోతే బ్యాడ్ హస్బెండ్. ఎవరికి వస్తారో చూద్దాం రేపు మట్టికి. నా పెళ్ళని కొత్తలో నా గోరింటా బాగా పండింది. ఇప్పుడు బాగా పండట్లేదురా. ఫస్ట్లో మాత్రం తెగ పండిపోయారు. ఇంకా మంచోడే, మా ఆయన మంచోడే కానీ నానమ్మ మంచోడు కాదులే. ఇది చెప్పుకుంటారు అలాగా.
అమ్మ ఎట్టుకుంటే అట్రగా పండుతుంది, మంచోడు నాన్న అని చెప్పుకుంటున్నారండి. నాన్న ఎప్పుడు కూతురికి మంచోడేనండి, అదే కదా అందరూ అదే మాట్లాడతారు. ఇంక నాకు కూడా బాగానే పండుతుంది కానివ్వండి, నేను అసలు పెట్టుకొని నాకు ఇష్టం ఉండదు, తలకి ఎట్టుకుంటానండి గోరింటాకు. ఇంక వీళ్ళేమో ఇక్కడ ఎలా మాట్లాడుకుంటూ ఇంక గోరింటాకులు ఎట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ జోకులు వాళ్ళ నవ్వులు రాత్రి 2 అయిపోద్దులండి. నాకు నాకు మీరు పడుకోరు ఏంటి? నాకు నిద్ర వచ్చేస్తుంది. పడుకో మరి. అప్పుడు వచ్చేలా వెయ్యాలంట. ఏమో చేతులకి ఎట్టుకోలేదే? చేతులకి ఎప్పుడు పెడతా? పడుకోలేదు. అదిగో అదిగో దోత చూడండి ఫ్రెండ్స్, మా దోత వెనకాల తిరుగుతుంది. అడిగి 2 సుళ్ళు ఉన్నా 2 సుళ్ళు ఎట్టి గోరింట పడుకోవచ్చు కదమ్మా తాక్కడ. పడుకోయే, తీసుకో బావా, ఇన్ని వేసుకో పక్కన. పడుకోమ్మా, అమ్మ గోరింట కట్టుకుంటుంది. పెట్టుకోవద్దు నువ్వు అంటున్నాడు. మా అమ్మ కదా ఎంత అర్థం పడు. పిల్లకి ఇద్దరు చూసావా ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ అనమాట. చిన్న పిల్ల డాక్టర్ అయితేనే ఇంగ్లీష్లో అడుగుతుంది ఎనీ క్వశ్చన్స్ అనేసి. అంటే అలా నా జుట్టు ఊడిపోతుంది, నా జుట్టు ఊడిపోతుంది ఏంటంటే చిన్నగా ఊడిపోతుందా పెద్దగా ఊడిపోతుందా అని అడుగుతుంది. పెద్దగా ఊడిపోతుంది అనేసి అంటే ఆ పిల్ల అంటుంది ఫుడ్ మంచిది తీసుకోండి, ఎనీ ఆయిల్ అప్లై చేయండి అంటే అలా అంటాడు. ఎనీ ఆయిల్ అంటే ఏ ఆయిల్? ఇంజిన్ ఆయిలా లేకపోతే వెజిటేబుల్స్ ఆయిలా అంటే ఇంజిన్ ఆయిల్ ఇస్ బెస్ట్. మా ఓడికి కూడా ఇంజిన్ ఆయిలే రాద్దాం అనుకుంటున్నాను. మరి అవునో రాయమ్మా, మీ ఓడికి బోల్ జుట్టు వస్తుంది, అప్పుడు మీ నాన్న ఎక్కిరించడం మానేస్తాడు. బాగా పండుతుంది. ఉంగరాలు ఉంగరాలు తిప్పుతాడు నా కొడుకు. బాబోయ్, ఉంగరాలు ఉంగరాలు తిరిగిపో. తిప్పుతాడు. ఎక్కడ తిప్పుతావు? మళ్ళీ ఇంకో అదేరా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. నాకు నిద్ర వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఒక చేతికి ఎత్తుకున్నాను, ఇంకో చేతికి ఎత్తమంటే ఎవ్వరు ఎట్టలేదు. ఫుల్ మొక్కలు రేపు పెట్టుకోండమ్మా. ఒక చేతితో దోమలు గట్ట కుడితే ఎలా గోక్కుంటారు? ఒకటే ఎట్టుకుంది వాళ్ళ అబ్బాయి కోసం. వచ్చి పడ్డాడు. మరి ఆ మొక్కలు ఎట్టుకోలేదు, ఈ పక్కన ఎట్టుకోలేదు. ఇదంతా ఎడతావా? కాలంతో షూలా వేసేసుకో. అలాగే వేసుకుంటాను రా. మొక్క ఎట్టుకొని చూపిస్తాను. 12:30 అయిందిరా, నువ్వు ఇంకా నిద్రపోలేదు, ఇంకా చూస్తున్నావు. పిర్ర మీద గట్టిగా వాయించాలి నిన్ను. భయం అన్నది ఉందా నీకు అసలు? పొద్దున్నే లేచేస్తాడు. మళ్ళీ తెల్లరగట్లా ఏదో పని ఉన్న ముసలోళ్ళ లేచిపోతావు. 2 అయిపోద్ది అనుకున్నానండి, 12:30కే పెట్టేసుకొని పడుకుంటున్నారు. ఇంకా ఝాన్సీ ఇంకా పెట్టుకోలేదండి, ఆడు పడుకున్నాక పెట్టుకుంటుంది. ఉంటానండి, ఈ వీడియో ఇంతే, బాయ్ అండి.